హాయ్ అండి. అడ్వాన్స్ ఈఎంఐ అంటే ఏంటి? ఫోర్‌క్లోజ్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు అడ్వాన్స్ ఈఎంఐ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాది కన్జ్యూమర్ లోన్ ఒకటుంది. ఆ కన్జ్యూమర్ లోన్ ఏంటి అంటే ట్యాబ్‌ది ఈఎంఐ పేమెంట్ చేయాలి. థర్డ్ అనేది ఈఎంఐ కట్ అవుతుంది. కానీ ఈరోజు 31st ఈఎంఐ పేమెంట్ చేసినా కూడా థర్డ్ అనేది మళ్ళీ నేను అకౌంట్‌లో డబ్బులనేది పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇదొక ప్రాసెస్‌లో జరుగుతుంది. అంటే ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత నేను అడ్వాన్స్ ఈఎంఐ పేమెంట్ చేశాను. నాకు థర్డ్ ఎందుకు కట్ అవుతుందని బ్యాంక్‌కెళ్ళి గొడవ చేయొద్దండి. వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఏమని? లేదు సార్ అదొక ప్రాసెస్‌లో జరుగుతుంది. సర్వర్స్‌లోకి ఒక్కసారి అప్డేట్ అయిన తర్వాత మీది లాస్ట్ ఈఎంఐ అయితే కానీ కట్ అవ్వడం స్టాప్ అవ్వదు. లేదా మీరు మధ్యలో ఫోర్‌క్లోజో లేదా సెటిల్మెంటో చేస్తే కానీ అది స్టాప్ అనేది అవ్వదు. సో మీరెప్పుడు కూడా మళ్ళీ ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే నేను అడ్వాన్స్ ఈఎంఐ పేమెంట్ చేశాను. 3వ తేదీ డబ్బులు మెయింటైన్ చేయాల్సిన పని లేదు అని చెప్పి డబ్బులు పెట్టరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 30వ తేదీ డబ్బులు పెట్టారు. కట్టేశారు. ఈఎంఐ కట్టేశారు. థర్డ్ నేను కట్టాల్సిన పని లేదు అనుకుంటే అప్పుడు మీకు పెట్టలేదు అంటే ఖచ్చితంగా చెక్ అనేది వెళ్తుంది, పాస్ అవుతుంది. అప్పుడు మీకు మళ్ళీ చెక్ బౌన్స్ అనేది పడుతుంది. అంటే ఫైన్ అనేది పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది? మీ సిబిల్ స్కోర్ డ్రాప్ అవుతుంది. ఫోర్‌క్లోజ్ అంటే ఏంటి? ఫోర్‌క్లోజ్ అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇప్పుడు ట్యాబ్‌ది 6 ఈఎంఐస్ పెండింగ్ ఉన్నాయి. 6 ఈఎంఐస్ పెండింగ్ ఉన్నాయి. 6 ఈఎంఐస్ ఒకేసారి నేను పేమెంట్ చేయాలి అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను పేమెంట్ చేద్దాం అనుకుంటున్నా. అది 17,000 18,000 ఉంది. సో ప్రిన్సిపల్ 17,000 ఉంది. దీనికి మళ్ళీ నాకు ఫోర్‌క్లోజ్ ఛార్జెస్ అని యాడ్ అవుతాయి అండ్ జీఎస్టీ యాడ్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇంకొన్ని పర్సనల్ లోన్స్‌లో కొన్ని బ్యాంక్స్ ఎలా ఆఫర్ చేస్తాయంటే 0 ఫోర్‌క్లోజ్ ఛార్జెస్ అని చెప్పి యాడ్ చేస్తాయి. సో ప్రతి బ్యాంకు ఇలానే ఆఫర్ చేస్తుందని అనుకోవద్దండి. దీన్ని ఫోర్‌క్లోజ్ అంటారు. దీన్ని చేయడం వల్ల సిబిల్ స్కోర్ ఏమన్నా డ్రాప్ అవుతుందా అంటే నో. ఇంకా మీకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఇది ఏ టైంలో ఫోర్‌క్లోజ్ చేస్తే బెటర్ అంటే నన్ను అడిగితే బిఫోర్ ఈఎంఐ అంటే థర్డ్ ఈఎంఐ థర్డ్ ఆర్ ఫిఫ్త్ ఉంటాయి ర్యాండమ్గా. సో ఈ థర్డ్ ఆర్ ఫిఫ్త్ లోపు ఎప్పుడు 10 డేస్ బిఫోర్ 20th కానీ 25th లోపు కానీ మీరు పేమెంట్ చేశారంటే మీకు అప్డేట్ అవ్వడానికి టైం ఉంటుంది అండ్ మీ ఈసీఎస్ అనేది కూడా సర్వర్స్లో నుంచి ఈ ప్రాసెస్ని తీసేస్తారు. సో దీన్ని బట్టి మీకు ఫోర్‌క్లోజ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా అన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా అని చెప్పి అనుకోవద్దండి. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాది ట్యాబ్‌ది ఈఎంఐ ఉంది. ట్యాబ్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఏదైనా కానీ బిజినెస్ లోన్ కావచ్చు, ఏదైనా కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్పిన పాయింట్స్ ఖచ్చితంగా మీకు అప్లై అవుతాయి ఏ లోన్ తీసుకున్నా. ఇప్పుడు కన్జ్యూమర్ లోన్ నాదొకటి ఉంది. నేను సెటిల్మెంట్కి వెళ్ళాలి అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? 1 మంత్ ఈఎంఐ పెండింగ్ పెడతాను. కట్టకుండా పేమెంట్ ఆపేస్తాను. దీనివల్ల ఏమవుతుంది? ఫస్ట్ నాకు జరిగే నష్టం ఏంటి? చెక్ బౌన్స్ అనేది పడుతుంది అండ్ అకౌంటు మైనస్లోకి వెళ్తుంది. ఎంత డబ్బులు వేసినా కానీ కట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్, దీన్ని నేను 3 months తర్వాత నేను సెటిల్మెంట్కి వెళ్ళచ్చు. నేను ఫస్ట్ మంత్ ఈఎంఐ స్టాప్ చేసిన తర్వాత నాకు సెటిల్మెంట్ చేయండి అంటే ఏ బ్యాంకు చెయ్యదు. 2 months తర్వాత చెయ్యదు. 3 months తర్వాత లేదా 4 months తర్వాత బ్యాంకు వాళ్ళే వచ్చి మీకు సెటిల్మెంట్ ఆఫర్ ఉంది అని చెప్పడము, ఎగ్జిక్యూటివ్ వచ్చి లేదా ఏజెంట్ వచ్చి చెప్పడము జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సెటిల్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఏజెంట్ వచ్చి చెప్తాడు, మీకు ఇంత సెటిల్మెంట్ ఉంది, సో మీరు ఇప్పుడు పేమెంట్ చేసేసేయండి, మీకు కట్టేస్తాను అని చెప్తాడు. నాకే ఇవ్వండి అని చెప్తాడు. సో అలా ఏజెంట్కి డబ్బులు ఇవ్వకండి. ఏజెంట్కి ఎప్పుడు కూడా ఈఎంఐ పే చేసేటప్పుడైనా కానీ లేదా ఈఎంఐ మిస్ అయినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏజెంట్కి డబ్బులు ఇవ్వకండి. డైరెక్ట్గా మీరే అన్న లోన్ నెంబర్ తెలుసుకొని మీరే మీ ఫోన్పేలో కానీ లేదా వేరే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్పేలో కానీ పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ అనేది తనకి షేర్ చేయండి. ఫోన్పేలో ఎలా చేయొచ్చు అంటే లోన్ రీపేమెంట్ ఆప్షన్ ఉంటుంది. మీరు బ్యాంక్ తీసుకున్న ఏ బ్యాంక్ అయితే మీకు లోన్ ఇచ్చి ఉంటుందో ఆ లోన్ ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. ఆ లోన్ నెంబర్ ఎగ్జిక్యూటివ్ని అడిగినా లేదా లోన్ తీసుకున్న యాప్లోకి వెళ్తే అక్కడ మీకు లోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు పేమెంట్ చేయొచ్చు. సో సెటిల్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సెటిల్మెంట్ ప్రాసెస్ ఏజెంట్ వచ్చి చెప్తాడు, మీకు సెటిల్మెంట్ ఆఫర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంది మీది ప్రిన్సిపల్, మీరు 40,000 కట్టేస్తే చాలు,
60,000 మీకు ఆఫర్లో ఎగిరిపోతుంది. అంటే వర్డ్స్ యూజ్ చేస్తున్నా. వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే ఆఫర్ ఉంది, మళ్ళీ రాదు, కట్టేసుకోండి అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో మీరు ఏం చేయాలి, సెటిల్మెంట్ అంటే ఏంటి అన్నప్పుడు, సెటిల్మెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి, బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో కూర్చొని, ఎవరైతే ఉంటారో బ్యాంక్ మేనేజర్తో కూర్చొని ఏంటి సార్ సెటిల్మెంట్ ఎంతకి ఇస్తారు ఏంటి అనేది మేనేజర్తో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని తనకి చెప్పినప్పుడు తను ఇంకా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు వెంటనే తగ్గించేసాం, పేమెంట్ చేసేయండి, వెళ్ళిపోండి అని చెప్తే అలా కుదరదు. మీరు అప్పుడు చెయ్యాల్సింది ఏంటి, వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్కి ఈమెయిల్ చేస్తారు, పలానా లోన్ నెంబర్, పలానా పర్సన్, ఇంత ప్రిన్సిపల్ ఉంది, తను ఫైనాన్షియల్గా వెల్గా లేడు, సో మనము ఇంత సెటిల్మెంట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు కస్టమరు అని చెప్పిన తర్వాత మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత ఇంకొన్ని సార్లు ఏమవుతుందంటే కస్టమర్ కేర్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. అవునా మీరు సెటిల్మెంట్కి వెళ్తున్నారా అని అడుగుతారు. అవును అని చెప్పి మీరు కాల్లోనే చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మీ ప్రిన్సిపల్, మీ లోన్ నెంబర్, మీరు ఇప్పుడు ఇంత కడితే ఈ లోన్ దీంతో క్లోజ్ అవుతుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత మీ మెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు పేమెంట్ చేయాలి. మీరు అప్పుడు యాప్లో అయినా పే చేయొచ్చు, లేదా ఫోన్పేలో అయినా పే చేయొచ్చు, లేదా బ్యాంక్కి వెళ్ళి పేమెంట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్లో ఏ ఒక్కటి జరగకపోయినా మీరు స్కామ్కి గురవుతున్నారని అర్థం. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే సెటిల్మెంట్ వన్స్ ఒక్కసారి, అది 20,000 కావచ్చు, లేదా 30,000 కావచ్చు, లేదా 5 లక్షలు కావచ్చు, లేదా 10 లక్షలు కావచ్చు. సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఫ్యూచర్లో లోన్ అనేది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ క్రెడిట్ కార్డు కూడా వాడలేరు. కన్జ్యూమర్ లోన్ కాదు, ఏ లోను తీసుకోరు, ఏ టైప్ ఆఫ్ లోన్ అయినా తీసుకోలేరు. నేను గవర్నమెంట్ స్కీమ్స్లో లోన్ తీసుకుంటాను అంటే గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు కూడా లోన్ అనేది ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఇదంతా కూడా మీకు సిబిల్ స్కోర్లో చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీ సిబిల్ స్కోర్ ఒక్కసారిగా 200 నుంచి 250 పాయింట్స్ అనేవి పడిపోతుంది. సో ఇది మళ్ళీ లెయ్యాలి అంటే చాలా కష్టం. కాబట్టి అంటే మీరు ఫైనాన్షియల్గా ఇక ఎలాంటి లోన్ అనేది తీసుకోలేరు. ఇది గుర్తుపెట్టుకొని మీరు సెటిల్మెంట్కి వెళ్ళండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని సెటిల్మెంట్లో జరిగే స్కామ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చెప్తాను. ఇది స్కామ్ అని చెప్పలేం, కానీ ఎలా జరుగుతాయి అంటే మీరు 3 months ఈఎంఐ పేమెంట్ చేయలేదు, నా దగ్గర 20,000 ఉంది, నేను పేమెంట్ చేస్తాను అని చెప్తారు. 20,000 తను ఏం చేస్తాడు, ఎవరైతే ఏజెంట్ మీ దగ్గరకు వస్తున్నాడో తనకి అమౌంట్ ఇచ్చేస్తారు. తను ఏం చేస్తారంటే 3 months 4 months తన దగ్గర అమౌంట్ పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత తనే సెటిల్మెంట్ కస్టమర్ సెటిల్మెంట్ చేసేయమన్నాడు కాబట్టి సెటిల్మెంట్ చేసేసేయండి అని చెప్తాడు. బ్యాంక్ మేనేజర్తో చెప్తాడు. బ్యాంక్ మేనేజర్ అవునా ఓకే అని చెప్పేసి మెయిల్ పెట్టేసి అన్ని పెట్టేసి మొబైల్ నెంబర్ మార్చేసి అన్ని పెట్టేసి సెటిల్మెంట్ చేస్తాడు. సెటిల్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు తెలియకుండానే, మీ పర్మిషన్ లేకుండానే మధ్యలో ఉన్న ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. సెటిల్మెంట్ చేసినప్పుడు మీకు తెలియదు ఏమని, అరే సిబిల్ స్కోర్ ఏంటి ఇంకా పెరగలేదు, ఎందుకు పెరగలేదు ఏంటి అని మీరు ఆరా తీయగా అప్పుడు తెలుస్తుంది మీరు సెటిల్మెంట్కి వెళ్ళారు, మీరు ఇంకా లైఫ్లో లోన్ తీసుకోలేరు అని. సో ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ఏజెంట్కి డబ్బులు ఇవ్వకండి. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఇలానే బాధితులయ్యారు కాబట్టి. వీటిల్లో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, వీలైతే వాటికి రిప్లై ఇస్తాను, లేదా దానికి సంబంధించి వీడియో కూడా చేసి పెడతాను. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.